హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సో పాలిటీలో మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయండి. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్లో కొన్ని టాపిక్స్ ఎక్కువ వెయిటేజ్ని క్యారీ చేస్తాయి. సో ఈ బుక్ అనేది లక్ష్మీకాంత్ అండి. ఇది లక్ష్మీకాంత్ బుక్. దీన్ని బైబిల్ ఆఫ్ ఇండియన్ పాలిటీ కూడా అంటారు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ కూడా లక్ష్మీకాంత్ నుంచి అడుగుతారు. సో డిఫికల్ట్ క్వశ్చన్స్ మేబీ వేరే సోర్సెస్ నుంచి అడగవచ్చు, బట్ మోస్ట్ క్వశ్చన్ అనేది ఈ బుక్ నుంచి అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ బుక్ని మనం త్వరగా కంటిన్యూ చేస్తామండి. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని కూడా నేను డిస్కస్ చేస్తాను. అదేవిధంగా ఈ వీడియోలో పక్కనే పీడిఎఫ్ ఉంటుందండి, నేను నోట్స్ మేకింగ్ చేసింది, అది కూడా మీకు యూజ్ అవుతుంది. సో పంచాయతీరాజ్ అనేది ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనకు గవర్నమెంట్స్ ఉంటాయి అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, 2 స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, 3 లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయి అన్నమాట. లోకల్ గవర్నమెంట్స్లో మనకు 2 ఉంటాయి. ఒకటేమో పంచాయతీరాజ్ ఉంటుంది, ఇంకోటేమో మున్సిపాలిటీ ఉంటుంది. సో ఈ లోకల్ గవర్నమెంట్ మనం ఈ థర్డ్ గవర్నమెంట్ని ఇప్పుడు చదువుతున్నాము. దాని తర్వాత మనం 1 by 1 గవర్నమెంట్స్ అన్నీ కవర్ చేద్దాం. సో టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ ఈ హోల్ పేరాని నేను సమ్మరైజ్ చేసి నోట్స్ మేకింగ్ చేశాను. ఈ రైట్ సైడ్లో మీరు గమనిస్తే, సో నేను రైట్ సైడ్లో ఉన్న వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నోట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లోపల ఉన్న ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న కంటెంట్ మొత్తం నేను కవర్ చేస్తానండి. దాని గురించి మీరు ఎలాంటి టెన్షన్ పడిన అవసరం లేదు. సో పంచాయతీరాజ్ అనేది దేన్ని సిగ్నిఫై చేస్తా అంటే, ఇది సిస్టమ్ ఆఫ్ రూరల్ గవర్నమెంట్, సిస్టమ్ ఆఫ్ రూరల్ లోకల్ గవర్నమెంట్ని, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ సిగ్నిఫైస్ ది సిస్టమ్ ఆఫ్ రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఈ పంచాయతీరాజ్ అనేది ఎస్టాబ్లిష్డ్ త్రూ ద యాక్ట్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. అంటే మన స్టేట్స్ ఉన్నాయి కండి, అవి వాటి యొక్క యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకుంటాయి అన్నమాట. సో మన స్టేట్స్ 1 by 1 స్టేట్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతాయి. థర్డ్ ఏంటంటే, దీన్ని ఏమైందంటే టు బిల్డ్ ద డెమోక్రసీ ఎట్ ద గ్రాస్ రూట్ లెవెల్. అంటే కింది వరకు ప్రజాస్వామ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం. డెమోక్రసీని తెలుగులో ప్రజాస్వామ్యం అంటారు. అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన లీడర్స్ ద్వారా మనము రూలింగ్ చేయబడతాం అన్నమాట డెమోక్రసీలో. సో ఆ యొక్క డెమోక్రసీని గ్రాస్ రూట్ లెవెల్లో, మనకు అంతకుముందు స్టేట్ లెవెల్లో ఉంటుంది, సెంట్రల్ లెవెల్లో ఉంటుంది, కానీ గ్రాస్ రూట్ లెవెల్లో లేదు కాబట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేయాలనుకున్నారు సింపుల్గా. అయితే 4th పాయింట్ ఏంటంటే, కాన్స్టిట్యూషనలైజ్డ్ త్రూ ద 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. ఇది ఏ యాక్ట్ ద్వారా కాన్స్టిట్యూషన్లో అయిందంటే, కాన్స్టిట్యూషన్లో ఎంటర్ అయిందంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992 అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఈ యాక్ట్ యొక్క ఫీచర్స్ మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. ఇంకోటి నోట్ ఏంటంటే, ఇక్కడ లోకల్ గవర్నమెంట్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అండి, అంటే స్టేట్ లిస్ట్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఈ లోకల్ గవర్నమెంట్ అనే టర్మ్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంది, అంటే స్టేటే హోల్ అథారిటీ అనమాట దీనిపైన. కానీ కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయి, అవి మన ఫ్యూచర్ క్లాస్లో నేర్చుకుందాం. సో ఇది 7th షెడ్యూల్లో మనకు సెంట్రల్ లిస్ట్ అని, స్టేట్ లిస్ట్ అని, తర్వాత కాంక్రీట్ లిస్ట్ అని ఉంటాయండి. ఈ 7th షెడ్యూల్లో స్టేట్ లిస్ట్లో లోకల్ గవర్నమెంట్ అనే టర్మ్ ఉందన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, లోకల్ గవర్నమెంట్ అనేది స్టేట్ లిస్ట్ అని. సో ఈ యొక్క పంచాయతీరాజ్ ఎవాల్యూషన్ ఎలా అయింది? సో ఇప్పుడు పంచాయతీరాజ్ అన్ని స్టేట్లలో ఉన్నాయండి, ఒక స్టేట్ కాకుండా అన్ని స్టేట్లో ఉంది. కానీ దీని ఎవాల్యూషన్ ఎలా స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎవల్యూషన్ ఎలా స్టార్ట్ అయిందంటే, త్రూ కమిటీస్ ద్వారా. ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క ఐడియా ఇచ్చిందండి, కొన్ని రికమెండేషన్ చేసింది. ఆ రికమెండేషన్ కలిసి 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా అసలైన పంచాయతీరాజ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయిందనమాట. సో ఆ ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ గురించి నేర్చుకుందాం. సో ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ
ఎవల్యూషన్ ఆఫ్ పంచాయత్ రాజ్. సో ఈ యొక్క కమిటీ బల్వంత్ రాయ్ మెహతా కమిటీని మొత్తాన్ని సమరైజ్ చేసి ఈ పాయింట్స్ అన్ని సమరైజ్ చేసి నేను నోట్స్ మేకింగ్ చేశానండి. మళ్ళీ ఇది అవసరం లేదు, ఇది మొత్తం చదవని అవసరం లేదు, జస్ట్ నా నోట్స్ ఈ రైట్ సైడ్లో ఉన్న నా నోట్స్ని రిఫర్ చేసుకుందాం. సో మనం ఇక్కడ కొన్ని నేను ఇండెక్స్ టైప్లో రాశానండి. ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీ రాజ్ మనం ఏమేమి చదువుకోబోతున్నాం అని కూడా రాశాను. ఫస్ట్ కమిటీ బల్వంత్ రాయ్ కమిటీ, బల్వంత్ రాయ్ జీ మెహతా కమిటీ, బల్వంత్ రాయ్ జీ మెహతా కమిటీ. నెక్స్ట్ ఏమో అశోక్ మెహతా కమిటీ. ఇది బల్వంత్ రాయ్ జీ మెహతా కమిటీ 1957లో క్రియేట్ చేయడం జరిగింది. అంటే తర్వాత అశోక్ మెహతా కమిటీ 1997లో, అండ్ జీవీకే రావు కమిటీ 1985లో, ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986లో, తంగాన్ కమిటీ 1988లో, అండ్ గార్జిల్ కమిటీ 1988లో, సేమ్ ఇయర్లో. సో ఈ కమిటీ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మెయిన్స్లో డైరెక్ట్ అడుకోవచ్చు. రైట్ ద ఫ్యూచర్స్ ఆఫ్ బల్వంత్ రాయ్ జీ మెహతా కమిటీ ఆర్ రైట్ ద రికమెండేషన్ ఆఫ్ బల్వంత్ రాయ్ జీ మెహతా కమిటీ. ఇంకా ఆ విధంగా కంపేర్ ద రికమెండేషన్ ఆఫ్ బల్వంత్ రాయ్ జీ మెహతా కమిటీ అండ్ అశోక్ మెహతా కమిటీ అని కూడా అడగవచ్చు. సో మనం ఫస్ట్ బల్వంత్ రాయ్ జీ మెహతా కమిటీ ఎప్పుడు ఏర్పడింది, ఎప్పుడు రిపోర్ట్ చేసింది, అండ్ దాని యొక్క రికమెండేషన్ గురించి నేర్చుకుందాము. ఇది 1957లో ఏర్పడింది. అంటే స్వతంత్రం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత 1947లో మనకు ఫ్రీడమ్ వచ్చింది. 1957లో మనకు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ అపాయింటెడ్ టు ఎగ్జామిన్, దేనికోసం? టు ఎగ్జామైన్ ద కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1952 అండ్ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ 1953. దీన్ని ఈ 2 ప్రోగ్రామ్స్ని ఎగ్జామిన్ చేయడానికి ఈ కమిటీ అపాయింట్ చేయబడింది. అదేవిధంగా టు సజెస్ట్ మెజర్స్ ఫర్ దేర్ బెటర్ వర్కింగ్, వాటి యొక్క బెటర్ వర్కింగ్ కోసం కొన్ని సలహాలు కూడా సజెస్ట్ చేయమన్నమాట. ఈ కమిటీ ద్వారా గవర్నమెంట్ అనేది దీన్ని ఫామ్ చేసింది, బల్వంత్ రాయ్ జీ మెహతా కమిటీ. ద కమిటీ ఎవరైతే హెడ్ ఉంటారో అది ఆయన బల్వంత్ రాయ్ జీ మెహతా అనమాట. సో ఆయన పేరు మీదనే బల్వంత్ రాయ్ జీ మెహతా కమిటీ అనేది ఏర్పడింది. ఈ కమిటీ రికమెండ్ చేసింది, ఏమేమి రికమెండ్ చేసిందంటే, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్కీమ్ ఆఫ్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. మీరు ఒక స్కీమ్ ఎస్టాబ్లిష్ చేయండి, అది డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. అంటే సెంట్రలైజేషన్ పవర్ కాకుండా, అంటే పైనుంచి కింది పవర్ కాకుండా, అంటే పైన డెసిషన్ మేకింగ్ చేసి కింద ఇంప్లిమెంట్ చేయడం కాకుండా, కిందనే డెసిషన్ తీసుకొని కిందనే ఇంప్లిమెంట్ చేయడం. ప్రజాస్వామ్యాన్ని రూరల్ వరకు, అంటే విలేజెస్ వరకు తీసుకురావడము. అక్కడ విలేజెస్ ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తి డెసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, సింపుల్గా. సో అవి ఇంకా నెంబర్ ఆఫ్ రికమెండేషన్స్ ఉన్నాయండి. వాటిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ అనమాట. అంటే 3 టైర్స్ పంచాయతీరాజ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడము. అవి ఏమేమిటంటే గ్రామ పంచాయత్, ఒకటి గ్రామ పంచాయత్ ఒక టైరు, సెకండ్ టైర్ పంచాయత్ సమితి, థర్డ్ జిల్లా పరిషత్ అనమాట. గ్రామ పంచాయతీ ఏంటంటే ఎక్కడంటే విలేజ్ లెవెల్లో, పంచాయత్ సమితి బ్లాక్ లెవెల్లో, అండ్ జిల్లా పరిషత్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అనమాట. సో ఈ మూడు 3 టైర్స్ని ఎస్టాబ్లిష్ చేయమని రికమెండ్ చేసింది అనమాట. అయితే విలేజ్ పంచాయత్, సెకండ్ పాయింట్, విలేజ్ పంచాయత్ ఇట్ కన్స్టిట్యూటెడ్ త్రూ డైరెక్ట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అనమాట. అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వారి చేత ఆ కమిటీ ఏర్పడుతుంది అనమాట. విలేజ్ పంచాయత్ అనేది ఏర్పడుతుంది. పంచాయత్ సమితి అండ్ జిల్లా పరిషత్ ఈ రెండు ఏంటంటే ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. సో వాళ్ళు ఇండైరెక్ట్గా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఇండైరెక్ట్గా ఎలక్టెడ్ అవుతారనమాట. అంటే 1957లో అలాంటి డెసిషన్ తీసుకున్నారని. థర్డ్ రికమెండేషన్ ఏంటంటే ఆల్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ షుడ్ బి ఇంట్రెస్టెడ్ టు దిస్ బాడీస్. అంటే ఎవరికి అప్పగించాలి? ఆల్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఈ 3 బాడీస్కి అప్పగించాలనేది రికమెండ్ చేసింది కమిటీ. ఇంకోటి ఫోర్త్ పాయింట్ ఏంటంటే పంచాయత్ సమితి షుడ్ బి ఎగ్జిక్యూటివ్ బాడీ. పంచాయతీ సమితిని ఎగ్జిక్యూటివ్ బాడీగా చేయమని రికమెండ్ చేసింది, ఎగ్జిక్యూటివ్ బాడీని. అండ్ జిల్లా పరిషత్ షుడ్ బి ద అడ్వైజరీ, కోఆర్డినేటర్ అండ్ సూపర్వైజరీ బాడీ. సో జిల్లా పరిషత్ని అడ్వైజర్ బాడీగా, కోఆర్డినేటింగ్ చేయడానికి, సూపర్వైజ్ చేయడానికి చేయమని రికమెండ్ చేసింది. అయితే నెక్స్ట్ రికమెండేషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం రికమెండ్ చేయాలంటే
హీ షుడ్ బి ద చైర్మన్ ఆఫ్ ది జిల్లా పరిషత్. అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనే అతను చైర్మన్ ఆఫ్ జిల్లా పరిషత్ చేయమని రికమెండ్ చేసింది. ట్రాన్స్ఫర్ ఆఫ్ జెన్యున్ పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇంకోటి ఏంటంటే వితౌట్ పవర్ అది వేస్ట్ అండి. సో జెన్యున్ పవర్ని అండ్ రెస్పాన్సిబిలిటీని ఈ బాడీస్కి ట్రాన్స్ఫర్ చేయమంది. అదేవిధంగా అడిక్వేట్ రిసోర్సెస్. సో రిసోర్స్ కూడా వాళ్ళకి ఈ లోకల్ బాడీస్కి ట్రాన్స్ఫర్ చేయమని ఈ కమిటీ రికమెండ్ చేసింది అనమాట. సో ఈ చేసిన రికమెండేషన్స్ ఇవి చాలా ఉన్నాయండి. దాంట్లో ఇంపార్టెంట్ రికమెండేషన్ మనం డిస్కస్ చేసుకున్నాము. లక్ష్మీకాంత్ బుక్లో కూడా ఈ రికమెండేషన్సే ఉన్నాయి. రికమెండేషన్ యాక్సెప్టెడ్ బై దట్ NDC, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఇన్ 1958లో. సో 1957లో కమిటీ ఎస్టాబ్లిష్ అయితే ఫామ్ అయితే 1958లో ఇది యాక్సెప్ట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ NDC ఏం చేసిందంటే ఈ యొక్క డెసిషన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఈ 3 టైరు ఈ యొక్క అన్ని రికమెండేషన్ని అవి స్టేట్కి వదిలేసింది. లెఫ్ట్ టు ది స్టేట్స్ టు అలౌ దేర్ ఓన్ ప్యాటర్న్. అంటే స్టేట్కి వదిలేసింది అనమాట. వాటి యొక్క ఆ స్టేట్ యొక్క కండిషన్ బట్టి ఆ స్టేట్నే ఎస్టాబ్లిష్ చేసుకోవడం. ఎందుకంటే ఇది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతుంటే త్రూ యాక్ట్ ద్వారా. అంటే స్టేట్ లెజిస్లేచర్ ఒక యాక్ట్ పాస్ అయితేనే ఇది ఇంప్లిమెంటేషన్స్ వస్తున్నట్టు. బట్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ బ్రాడ్ ఫండమెంటల్స్ షుడ్ బి ఐడెంటికల్ త్రూ అవుట్ ద కంట్రీ. అంటే బేసిక్ అదే ఈ యొక్క పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లో బేసిక్ ప్రిన్సిపల్స్ ఏమేమి ఉంటాయో అండ్ బ్రాడ్ ఫండమెంటల్స్ ఏముంటాయో అవన్నీ ఐడెంటికల్గా ఉంటాయి. అన్ని స్టేట్లకు ఒకే విధంగా ఉంటాయి. అంటే టైర్లు ఉండడము, అంటే 3 టైర్స్ ఆఫ్ గవర్నమెంట్ బ్లాక్స్ ఉండడము, తర్వాత రిసోర్స్ని అలొకేట్ చేయడము, రెస్పాన్సిబిలిటీ షేర్ చేయడము, ఇవన్నీ కామన్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రిన్సిపల్స్ ఈ ఫండమెంటల్స్ కామన్ ఉంటాయి, ఐడెంటికల్గా ఉంటాయి అన్ని స్టేట్లకు. సో అదొకటి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈ కమిటీ రికమెండేషన్ 1958 రిపోర్ట్ వచ్చింది, తర్వాత యాక్సెప్ట్ అయింది. దాని తర్వాత ఫస్ట్ స్టేట్ ఏది దీన్ని అడాప్ట్ చేసుకుందంటే రాజస్థాన్ అనమాట. రాజస్థాన్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు ఎస్టాబ్లిష్ ద పంచాయతీరాజ్ ఆన్ October 2 గాంధీ జయంతి నాడు 1959లో నగౌర్ అనే డిస్టిక్లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది. సో ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. సో ఏ స్టేటు? రాజస్థాన్. ఎప్పుడు? October 2, 1959. ఎక్కడ? నగౌర్ డిస్టిక్ అనమాట. సెకండ్ స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. అది 1959లో. అదే ఇయర్లో ఆంధ్రప్రదేశ్ కూడా దాన్ని అడాప్ట్ చేసుకుంది. అంటే త్రూ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకుంది. సో ఈ విధంగా జరుగుతున్న కొద్దీ బై మిడ్ 90sలో మోస్ట్ స్టేట్స్ అంటే 1960s కల్లా చాలా స్టేట్స్ వరకు వాటిని పంచాయతీరాజ్ని ఎస్టాబ్లిష్ చేశాయన్నమాట. సో 1916 నుంచి చాలా కమిటీస్ అనేది ఈ యొక్క పంచాయతీరాజ్ కరెక్ట్గా నడుస్తుందా లేదా, ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి చాలా స్టడీసు కమిటీసు గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. ఎగ్జామిన్ చేయడానికి వాటిని ఎస్టాబ్లిష్ చేసింది. ఇది మనం ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఈ బుక్లో స్టడీ టీమ్స్ అండ్ కమిటీస్ అని ఇక్కడ ఉంది కానీ ఇక్కడ మనం చదువుకోవచ్చు. టేబుల్ 3.38.1లో ఈ కమిటీస్ 1, 2, 3, 4 మొత్తం 10 కమిటీస్ ఉన్నాయండి. 10 కాదు 11 ఉన్నాయండి. ఆ 11 కమిటీస్ ఒకసారి మీరు చదువుకోండి. జస్ట్ మీకు ఐడియా ఉంటే చాలు. సో దాన్ని బై హ్యాడ్ చేయని అవసరం లేదు. సో ఇప్పటిదాకా మనము పంచాయతీరాజ్ అంటే ఏంటి, దాని యొక్క ఎయిమ్ ఏంటి, ఎవాల్యూషన్ ఎలా స్టార్ట్ అయింది, దాంట్లో ఫస్ట్ బల్వంత్ రాయ్జీ మెహతా కమిటీ నేర్చుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని లైక్ చేయండి.